నమస్తే అవధాని ఛానల్కి స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. ఒక మనిషికి గౌరవం ఎలా వస్తుంది? మీరు పదవిలో ఉంటే వస్తుంది, మీ దగ్గర డబ్బు ఉంటే వస్తుంది, సొసైటీలో మీకు ఒక పేరు, ఇవన్నీ వస్తాయి. బట్ ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత, మీ పదవి పోయిన తర్వాత కానీ, మీ డబ్బు పోయిన తర్వాత కానీ, ఇంకొక విధంగా కానీ మీకు వచ్చిన గుర్తింపు కానీ, మీకు వచ్చిన గౌరవం కానీ పక్క వెళ్ళిపోతాయి. ఎందుకంటే దే కేమ్ విత్ సర్టెన్ వాల్యూస్. వీటి కారణంగా వచ్చే కనుక అది రాదు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది వే యూ బిహేవ్, దెన్ ఇట్ విల్ లాంగ్ లాస్ట్. ఎప్పటి వరకు అంటే మీరు చివరి వరకు ఇది అవుతుంది. మనకి ఇటువంటి దానికి సంబంధించి మనం మంచి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, మనకి అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి, సైంటిస్టు. ఆయన ఎప్పుడు వెళ్ళినా పిల్లలతో బాగా ఇదయ్యేవాడు. అట్లాగే పిల్లల్ని ఎడ్యుకేట్ చేసేవాడు. వేరే గాసిప్, అనవసర వ్యవహారాలు మాట్లాడేవాడు. హీఈస్ నాట్ ఎ పొలిటీషియన్, బట్ హీ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అప్పట్లో. కానీ ది క్యారెక్టర్ హీ బిల్ట్ ఈజ్ స్టిల్ బీయింగ్ రిమెంబర్డ్ in educational circles, in the scientific circles, in other aspirational circles. ఎందుకంటే ఆయన అటువంటి ఇన్స్పిరేషన్ కలిగేసేవాడు. దట్ ఈస్ వాట్ హిజ్ క్యారెక్టర్ ఇస్. క్యారెక్టరు మీ అంతటి మీరు బిల్డప్ చేసుకునేది. క్యారెక్టర్ ఈజ్ నాట్ ఎ టాలెంట్. అంటే పుట్టుకతో మీకు వచ్చిన ఇఫ్ సంబడి ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్ ఆర్ ఇంగ్లీష్, ఇట్లా ఎవరైనా ఎక్స్పర్ట్ ఉన్నాడు అనుకోండి, దట్ ఈస్ హీస్ గివెన్ బర్త్ దిస్ వన్. పుట్టుకతో వచ్చిన ఒక నైపుణ్యము, ఒక కళ, ఒక ఆర్టిస్ట్ అవుతాడు, లేదా హీ మైట్ బి ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సంథింగ్. దట్ ఈస్ హిజ్ బర్త్, హిజ్ గిఫ్ట్ బై బర్త్. అది వచ్చింది. కానీ క్యారెక్టర్ అది కాదు. ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్, ఫ్రమ్ ది బిగినింగ్ యువర్ గ్రోత్, అప్పటి నుంచి మీరు బిల్డప్ చేసుకుని వచ్చేది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యే మిమ్మల్ని జనాలు ఎలా చూస్తారనేది నిర్ణయం ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ డిపెండెంట్ ఆన్ ఇంతకనే చెప్పాను కదా, డబ్బులో ఇంకోటో ఏవైనా. అంటే ఒక మనిషిని గౌరవంతో చూస్తున్నారు, డబ్బులతో చూస్తున్నారు, లేదా అతను ఉన్న పవర్తో చూస్తున్నారు, లేదా ఇంకోటి చూస్తున్నారు అనుకోండి, అదంతా ది మూమెంట్ దే లాస్ట్ ఇట్ విల్ బి ఓవర్. బట్ నాట్ ఇన్ ది క్యారెక్టర్స్ లైక్ అబ్దుల్ కలాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అసలు క్యారెక్టర్ అంటే ఎట్లాగా అంటే, యూ హ్యావ్ టు బిల్టప్. ఈ మనిషిని చూడగానే ఇది ఇతని క్యారెక్టర్. హీ విల్ నాట్ సకంబ్, అంటే ప్రెషర్స్కి ఒప్పుకోడు. హీ విల్ నాట్ బౌ టు ది ప్రెషర్. ఎటువంటి ఒత్తిడి వచ్చినా అది నిలబడతాడు అనే క్యారెక్టర్ ఉందనుకోండి, అతను అలాగే నిలబడతాడు. అప్పుడు ఆ క్షణంలో కాదు, ఎప్పుడైనా అతను అలాగే నిలబడతాడు. అలాగే నిలబడేదాన్ని క్యారెక్టర్ అంటారు. ఈ క్యారెక్టరు ఎవరికి వాళ్ళు ఎంత గొప్పగా బిల్డప్ చేసుకుంటే అంత గొప్పగా వాళ్ళకి సమాజంలో కానీ, వాళ్ళకు ఉండే సర్కస్లో కానీ ఆ విలువ అలా ఉంటుంది. అది ఎక్కడికి పోదు. ఇట్ కుడ్ నాట్ బి ఫేడ్ అవుట్. ఎందుకంటే దట్ ఈస్ వాట్ హిజ్ క్యారెక్టర్ ఈస్. ఇప్పుడు ఒక సినిమాలో చెప్తాడు అతను, ఒక హీరో చెప్తాడు, నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తే అదే నీ క్యారెక్టర్ అని. అంటే బీరువా తెరిచింది, బీరువాలో డబ్బులు ఉన్నాయి, బీరువా తాళం వేసి తాళం ఓనర్కి ఇచ్చేస్తావు, మర్చిపోయిన వారికి. దాంట్లో ఎవరు చూడటం లేని కొంత తీసుకుంటావా? తీసుకోకపోతే నువ్వు క్యారెక్టర్ ఉన్నట్టే. తీసుకుని ఎవరు చూడలేదు, ఎవరు చూడకపోవడం కాదు. అంటే నువ్వు చేసిన పనిని ఎవరు చూస్తున్నారు, దాన్ని ఎవరు గుర్తిస్తున్నారు, దాన్ని ఇది ఎట్లాగా, ఇది కాదు. ఇట్స్ నాట్ దట్. దట్ ఈస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీబడి అబ్జర్వింగ్ యూ. ఎవరైనా నిన్ను చూస్తున్నారా చూడట్లేదా దాంతో సంబంధం లేకుండా నువ్వు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటావు, నీ క్యారెక్టర్ మధ్యలో మారుతుందా, ఎగుడు దిగుళ్ళు అవుతుందా? ఒక అవకాశం వచ్చింది జీవితంలో, ఇదే మంచి అవకాశము, నేను సంపాదించుకోవడానికో, నేను నిలబడ్డానికో, నేను ఈ ఆస్తి కొనుగోలు చేసుకోవడానికో అని కనుక నువ్వు బిహేవ్ చేసావనుకో, దట్స్ నాట్ యువర్ క్యారెక్టర్స్. క్యారెక్టర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎప్పుడైనా పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చేది కూడా క్యారెక్టర్. అంటే ఆ రోజు ఇంటెన్షనల్ కాకపోవచ్చు, ఆ రోజు ఏదో పరిస్థితుల ప్రభావం నువ్వు చేస్తుండవచ్చు అనుకో, దాన్ని కూడా నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చేదే క్యారెక్టర్ మాత్రమే. క్యారెక్టర్ లేదనుకో, నువ్వు చేసిన తప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం ఎప్పటికీ చేయవు. క్యారెక్టర్ ఉంటే యూ కెన్ ట్రై టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. అండ్
యూ కెన్ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్. అంటే ఒక తప్పు చేస్తే ఆ తప్పుని బహిరంగంగా ఒప్పుకోవాల్సి వస్తే ఒప్పుకోగలగడం, ఒప్పుకోవడం కూడా క్యారెక్టర్లో పార్టే. ఇట్స్ నాట్ ఏ హ్యూమిలేషన్, అది అవమానం కాదు, అది తప్పు కాదు. ఎందుకంటే ఎస్ జరిగింది, ఆ రోజు నా క్యారెక్టర్ కన్నా పరిస్థితుల ప్రభావం నా మీద ఎక్కువ చూపించింది. బట్ ది క్యారెక్టర్ స్టెప్ ఇన్, అంటే నా క్యారెక్టరు నువ్వు తప్పు చేస్తున్నావు, కరెక్ట్ ఇట్. ఓకే, ఇఫ్ యూ లాస్ సంథింగ్, ఓకే, లూజ్ ఇట్, నథింగ్ గోస్ రాంగ్. దానివల్ల నీకు ఏ నష్టం లేదు. బట్ యువర్ క్యారెక్టర్ స్టాండ్స్ గుడ్ అన్న ఇన్వాల్వ్మెంట్ క్యారెక్టర్ చూపించింది అనుకోండి, యూ కెన్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. దిట్స్ వాట్ ది క్యారెక్టర్. సో build up your characters in such a way that you become an example to others, even in your family, in your circles, in your village, whatever it is. మీ పరిధిలో మీరు హీరో కావాలి అంటే మీ క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ ఎలా ఉండేది ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. క్యారెక్టర్కి చదువుతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు, ఆస్తితో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సంథింగ్ ఏ యునీక్ అండ్ ఇట్ ఈజ్ సెపరేట్ ఫర్ ఎవ్రీ వన్. It's not common. Character is common, but the way you build the character is something different from others.